హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను రాజ్మా కర్రీ చేయబోతున్నానండి. ఈ రాజ్మా కర్రీ తినడం వల్ల చాలా పోషకాలండి. ఈ రాజ్మా డైలీ తినడం వల్ల వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. ప్లీజ్ ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్మా అండి, ఇది చూసారా బ్రౌన్ కలర్లో ఉన్నాయి రాజ్మా. దీన్ని ఒక ఫుల్ నైట్ నేను నానబెట్టానండి. ఈ రాజ్మా మినిమం 8 అవర్స్ నానబెట్టాలండి. నానబెడితేనే అది త్వరగా కుక్ అవుతుంది, లేకపోతే అది కుక్ అవ్వదండి సరిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నైట్ నానేసాను కదండి. నైట్ నానేసాక ఇలా అయిపోయాయండి. ఇవి నానిన రాజ్మా గింజలు ఇలా వచ్చేసాయండి. చూసారా, అలా ఒత్తుతూనే ప్రెస్ చేస్తేనే ఎలా మెత్తగా అయిపోయాయో. కాబట్టి మీరు కూడా 8 అవర్స్ మినిమం నానబెట్టాలండి. ఈ రాజ్మా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా నానిన రాజ్మా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఆ గింజలు బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి కదా, అంత నీట్గా వాటర్ అంతా పిండేసి నేను ప్రెషర్ కుక్కర్కి వేసాను. అందులోని రాజ్మా మునిగేదాకా వాటర్ పోసుకొని రుచికి సరిపడమైన సాల్ట్ వేసుకున్నానండి. చూసారా ఫ్రెండ్స్, మునిగేదాకా వేసుకొని రుచికి సరిపడమైన సాల్ట్ వేసుకొని విజిల్ సెట్ చేసేసుకోవాలండి. నీట్గా సెట్ చేసేసి స్టవ్ మీద పెట్టేశాను. 5 to 6 విజిల్ దాకా పెట్టానండి. అలాగే కర్రీలోకి సరిపడమైన 3 టమాటాస్ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 3 టమాటా ప్యూరీ అయితే బాగుంటుంది కాబట్టి కర్రీలోకి టమాటా ప్యూరీ చేసుకున్నానండి. మిక్సీలో వేసేసి నీట్గా ప్యూరీ పట్టేశానండి. తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. ప్యాన్ హీట్ అవ్వగానే తగినంత గీ వేసుకున్నానండి. నేను గీ వేసుకొని ఆ గీ వేడయ్యాక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి. నేను పెద్ద గరిటమైన ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలండి. ఆ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వస్తే చాలు. అలాగే చిటికెడు పసుపు, 1 స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకున్నానండి. చూసారు ఫ్రెండ్స్, ఒకసారి ఆ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు మనము చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని నీట్గా అది కూడా ఆయిల్లో మగ్గనివ్వాలండి. చూడండి, ఆ టమాటా ప్యూరీ వేసాక ఎలా మగ్గుతుందో. ఆ టమాటా కాబట్టి మగ్గుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. 2 స్పూన్ ఆఫ్ కారం పొడి వేసానండి, చిల్లీ పౌడర్. అలాగే 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నానండి. నేను నీట్గా మిక్స్ చేశాను కిందికి పైకి. అందులో రుచికి సరిపడా మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసుకున్నానండి. రాళ్ళు ఉప్పు వేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే మనం కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా గింజలు చూడండి ఎలా కుక్ అయిపోయాయో. ఇప్పుడు అందులో వేసేసి కుక్ అయిన రాజ్మా వేసేటప్పుడు మనం కుక్కర్లో వాటర్ పోసుకోవడానికి ఉడకపెట్టుకోవడానికి వాటర్ పోసాం కదండి, ఆ వాటర్ కూడా మనము కర్రీలోకి వేసేయాలండి. వేసేసి మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ అయితే చాలండి. ఆ గ్రేవీ చిక్కగా అయిపోతుంది. సర్వ్ చేసుకుంటే వేడి వేడి రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రాజ్మా చపాతీలో కొన్ని రైస్లో కొన్ని చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రాజ్మా తినడం వల్ల హార్ట్కి మంచిదండి. స్టమక్ పెయిన్స్ అలాంటివి కూడా రాకుండా తగ్గుముఖం పడతాయండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.